జగన్ డిక్లరేషన్ అడిగినప్పుడు జగన్ అంతకుముందు దర్శించుకున్నాడు. ఒక్కసారి దర్శించుకున్నాక ఇక మళ్ళీ పద్దాక ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాలని రూల్ లేదు అక్కడ. పదే అది ఈయన రైట్ చేసుకొస్తున్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి వెళ్ళాడు, విజయమ్మ వెళ్ళలేదు, భారతి వెళ్ళలేదు. ఎస్, క్లియర్. వాళ్ళ కుటుంబం క్రిస్టియన్ కుటుంబం, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నాడు రాజశేఖర రెడ్డి అయినా నేడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే ఖచ్చితంగా ధరించి భరించి వెళ్తారు. క్రిస్టియన్ని ఎన్నుకోకూడదు అని జనం అనుకుంటే ఎనఫ్, నో డౌట్. అప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులను ఎన్నుకోకూడదు అనాలా? ఇది ఎక్కడ కల్చర్? మనం మతం అనేటటువంటిది వ్యక్తిగత జీవితం, రాజకీయాలకి దాన్ని ముడిపెట్టుకునేటటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకొస్తున్నాం ఇక్కడ అనేది ఆలోచించుకోవాలి. అది పెద్ద ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఆయనే తప్పుదో పట్టిస్తున్నారు, ఆయనే వక్రీకరించుతున్నారు ఆయన. ఇంకోటి భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు వామపక్ష భావజాలికుడు. ఎవరైనా సరే ఇప్పుడు భక్త కన్నప్ప ఒకప్పుడు దేవుడు అంటే నిరాదరణ, అదే భక్త కన్నప్ప శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి దేవుడిది ఎవరు కదా? ఆయనదే కదా. అట్లాగే వ్యాసుడి నుంచి వాల్మీకి దాకా అనేక మందికి సంబంధించిన దాంట్లో గతంలో ఉన్నటువంటి విధానానికి ఆ తర్వాత వాళ్ళు ఎంత ఆధ్యాత్మికవాదులుగా మారారు, దేవుడు ధర్మమే సరిచేస్తుంది. అట్లా